ఈ చట్టాలు రేవంత్ రెడ్డి గారికి మెడకు చుట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ లీడర్లు, ఒరిజినల్ కాంగ్రెస్ లీడరు ఇట్లాంటి చట్టాలు తెస్తే ఎల్లకాలము మనము అధికారంలో ఉండము, రేపు భవిష్యత్తులో మనకే చుట్టుకుంటుంది ఇట్లాంటి చట్టాలు అని సూచనలు చేస్తూ రేవంత్ రెడ్డిని అనలేక, గట్టిగా చెప్పలేక అంతర్మదనం పడుతున్నారని కూడా ఒక వార్త వింటున్నాను. అందుకే నేను చెప్తా ఉన్నాను. ఫస్ట్ ఇది ఎందుకు ఆవశ్యకత వచ్చింది కన్నా చెప్తాను. ఈ చట్టం తేవాల్సిన అవసరం కానీ ఆవశ్యకత కానీ లేదు. ఎందుకంటే భారత రాజ్యాంగం, సర్వోత్తమైన న్యాయస్థానాలు, కేంద్ర ప్రభుత్వాలు మనకన్నా అంటే ఇప్పుడుకున్నటువంటి పాలకుల కన్నా ముందు చూపుతో ఆలోచించి ఆల్రెడీ సైబర్ యాక్ట్ చట్టాన్ని మనకు తెచ్చిచ్చింది, ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చిచ్చింది, జనరల్ లాస్ కూడా ఉన్నాయి. ఇన్ని చట్టాలు ఉన్నాయి. ఎవరి పడితే ఏది పడితే అది వాగడానికి లేదు, వ్యక్తిగత హననం చేయడానికి వీలు లేదు, మనోభావాలు దెబ్బతీస్తానికి వీలు లేదంటూ సైబర్ యాక్ట్ కూడా స్పష్టంగా ఉన్నా కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు తెస్తున్నాడు అంటే ఇప్పుడున్న చట్టాల వల్ల పిచ్చి పిచ్చి కేసులు పెట్టడానికి వీలు లేదు, ఇష్టం వచ్చిన కేసులు పెట్టడానికి వీలు లేదు, నిరాధారమైన కేసులు పెట్టడానికి వీలు లేదు అంటూ స్పష్టమైనటువంటి బెంచ్ మార్కు తీర్పులు, హైకోర్టు తీర్పులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి నల్లబాలు వర్సెస్ స్టేట్కు కేసులో స్పష్టంగా చెప్పబడింది. ఏమిటంటే పాయింట్ నెంబర్ 1, ప్రాథమికమైనటువంటి విచారణ లేకుండా ఎలాంటి కేసు పెట్టకూడదు. పై ఆఫీసర్ చెప్పాడనో, మంత్రి గారి ఫేస్ నుంచి ఫోన్ వచ్చిందనో, ఇప్పుడు అధికార పార్టీ గాంధీ భవన్ నుంచి ఫోన్ వచ్చిందనో, ఇంకా ఇతరత కారణాలు అని చెప్పేసి ఎవరో ఒకరు కేసు పెడితే గుడ్డిగా తీసుకొచ్చి పోలీసు అధికారులు కేసు పెడతానికి వీలు లేదు. పోలీసు అధికారులారా, మీరు ప్రాథమిక విచారణ చేయండి. నిజంగా అలాంటి మానవభావాలు దెబ్బతిన్నాయా, సున్నిత అంశమా కాదా, కేసు పెట్టగలిగిందా కేదా, నోటీస్ ఇచ్చి పిలిచేటటువంటి చర్యనా లేదా కేసు దాఖలు చేయాలి. ఇవేవీ చేయకుండా పోలీసులు కేవలం గుడ్డిగా ఎఫ్ఐఆర్ చేయడానికి వీలు లేదంటే స్పష్టమైన గైడ్లైన్ ఇచ్చింది. దాని తర్వాత ఇటువంటి కంప్లైంట్ నేరుగా బాధితుడే కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరో నా చిరంజీవి మీద వ్యాఖ్య చేశాడు, నేను అభిమాని అంటూ, లేదు రేవంత్ రెడ్డి నా నాయకుడు ఆయన మీద చేశారని, లేదు కేసీఆర్ నా అభిమాని ఆయన మీద ఎవరో వ్యాఖ్యలు చేశాడని కేసులు పెడితే చెల్లవు. బాధితుడే డైరెక్టు, ఎవరైతే మనోభావాలు దెబ్బతిన్నా, ఎవరినైతే విమర్శించారో వాళ్ళే బాధితులే కంప్లైంట్ ఇవ్వాలని చెప్తున్నారు. ఇంతవరకు ఈ రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు వరకు నమోదైన కేసుల్లో బాధితులు డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చినటువంటి సైబర్ కేసులు లేదు. ఇట్లాంటి హేట్ స్పీచ్ విషయంలో ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలు ఎవరో ఒకరు ఒక మూలకు ఎక్కడో ఏదో గ్రామీణ స్థాయిలో కంప్లైంట్ ఇచ్చి అనుకూలమైనప్పుడు ఆ వ్యక్తులను లిఫ్ట్ చేయడము, అంటే అర్ధరాత్రి వచ్చి పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాగే ఇంకా స్పష్టమైనటువంటి గైడ్లైన్, ఒకటి ఇంపార్టెంట్ గైడ్లైన్ ఇచ్చింది. ఇట్లాంటి ఫిర్యాదులు అందినప్పుడు మీకేమైనా డౌట్ ఉంటే అంటే పోలీసులకు మీరు స్థానిక కోర్టు పరిధిలో ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తోటి డిస్కస్ చేసి ఇది కేసు పెట్టదగిందేనా కాదా అని విచారణ చేసిన తర్వాతే కేసులు పెట్టాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఉంది. ఇట్లాంటి చట్టం ఉంది కాబట్టి ఈ చట్టాల ప్రకారం కేసులు పెట్టడానికి రేవంత్ రెడ్డికి వీలవుతలేదు కాబట్టి మరొక ఉక్కుపాదం చట్టం తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అనేది అనిపిస్తూ ఉంది నాకు. అయితే ఇవి తెచ్చిన చట్టాలు, ఇలా చేస్తున్న చట్టాలు రేవంత్ రెడ్డి గారికి కేవలం ఒక 20% మాత్రమే ఉపయోగపడుతుందొచ్చని నా వ్యక్తిగత విశ్లేషణ. అంటే దానివల్ల ప్రయోజనంలో రేవంత్ రెడ్డికి 20%, మిగతా 80% రేవంత్ రెడ్డి టీంకే మెడకు చుట్టుకుంటుంది. ఇంకా స్పష్టంగా క్లియర్గా చెప్పాలంటే ఈ చట్టం అమల్లోకి వస్తే మొదటి నేరస్తుడు రేవంత్ రెడ్డి అవుతాడు. ఎయిడ్ స్పీచ్లు చేస్తూ ఉంటాడు, బూతులు మాట్లాడుతూ ఉంటాడు, జాతుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. నీదే జాతి, ఆయనదేం జాతి, మేం జాతి పితవ్ అంటూ జాతులను మాట్లాడుతుంటాడు, హీనంగా ఘోరంగా మాట్లాడుతుంటాడు. ఆయన మీదనే ఫిర్యాదు అందే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ప్రశ్నించే వాళ్ళని ప్రశ్నించకుండా, ఇండిపెండెంట్ జర్నలిస్టులని ప్రశ్నించకుండా బెదిరించడానికి చట్టాలు తీసుకొస్తున్నారు.